వందనాలు. పాస్టర్ గారికి నా వందనాలు. కూడి వచ్చిన మీ అందరికీ నా వందనాలు. దేవుడి సంవత్సరం అంతా మా కుటుంబాన్ని ఎంతగానో కాచి కాపాడాడు. దేవుడికి వందనాలు. నాకు జాబ్ వచ్చిన తర్వాత 9 years అయిన తర్వాత ఈ సంవత్సరంలో జూన్ నెలలో ట్రాన్స్ఫర్స్ జరిగితే అప్పుడు నాకు గుండుగులో ట్రాన్స్ఫర్ అయింది, కానీ రిలీవ్ చేయలేదు. అయితే దేవుని కృప వల్ల అక్టోబర్లో రిలీవ్ చేశారు. దాన్ని బట్టి దేవుడికి వందనాలు. అదేవిధంగా నా ప్రయాణంలో దేవుడు ఎంతగానో కాపుదల అనుగ్రహిస్తున్నాడు. మన సోమవారం మేము వెళ్ళేటప్పుడు సడన్గా ఏమైందంటే గడియాస్తంభం టర్నింగ్లో ఒక అతను ఫాస్ట్గా వచ్చేస్తున్నాడు. మా డాడీ టర్నింగ్ ఇలా తిప్పుతున్నారు, అతను ఫాస్ట్గా వచ్చాడు అనమాట. సడన్గా బ్రేక్ వేశారు. కొంచెం ఉంటే పడిపోయే వాళ్ళమే. దేవుడు కాపుదల అనుగ్రహించాడు. అలాగే ఇన్ని సంవత్సరాలు నా ప్రయాణంలో దేవుడు ఎంతగానో కాపుదల అనుగ్రహిస్తూ వస్తున్నాడు. దేవుడికి వందనాలు. అదేవిధంగా మా డాడీ కూడా ఒకసారి మొన్న మెట్ల మీద నుంచి పడిపోయి కిందకి, అక్కడ పెద్ద డేక్షా ఉంది, అది సైడ్ తగిలింది అనమాట. దానివల్ల కొంచెం దెబ్బ తగిలింది మా నాన్నగారికి. అయితే హాస్పిటల్కి వెళ్తే దేవుని దయ వల్ల ఏం లేదు, ఎక్స్రే తీసి ఏం అవ్వలేదు, కళ్ళు కొంచెం నలిగిందని చెప్పారు. మెడిసిన్ వాడితే తగ్గిపోయింది. దానికి కూడా దేవుడికి వందనాలు. మా అమ్మగారికి మా నాన్నగారికి కూడా మంచి ఆరోగ్యం దేవుడి ఇవ్వాలని ప్రార్థన చేయండి. మా డాడీ కూడా రక్షించబడాలని. మా అక్క వాళ్ళ కుటుంబాల గురించి కూడా జ్ఞాపకం చేసుకోండి. మా బావగారి ప్రయాణాల్లో రాకపోకల్లో ఆయన ఉద్యోగ బాధ్యతల్లో కూడా ఆయన కూడా ఎంతో సిక్ అయ్యారు. ఆ టైంలో కూడా దేవుడు ఎంతగానో స్వస్థపరిచారు. అందుని బట్టి దేవుడికి వందనాలు. అదేవిధంగా మా నాన్నమ్మ కూడా గత సెప్టెంబర్ మాసంలో బలహీనపడింది. చాలా చాలా బాగా వీక్ అయిపోయింది. మేమందరం ప్రార్థన చేసినప్పుడు, పాస్టర్ గారు ప్రార్థన చేసినప్పుడు స్వస్థత ఇచ్చాడు దేవుడు. ఆ టైంలో రక్షణ తీసుకుంటానని చెప్పింది. ఇప్పుడు మళ్ళీ మేము గుర్తు చేస్తుంటే కొంచెం వెనకడుతుంది. మా నాన్నమ్మ కోసం కూడా ప్రార్థన చేయండి. దేవుల్లో రక్షించబడాలని, పరిపూర్ణంగా రావాలని, మా కుటుంబం అందరి కోసం ప్రార్థన చేయండి. దేవుడి ఇచ్చిన సాక్ష్యం నా కుటుంబానికి దేవుడు ఎన్నో మేలు చేసింది. నా కుమారుడికి ఉద్యోగం ఇచ్చాడు, మా అమ్మాయికి మొదల్లో ఇచ్చాడు. అలాగే మా ఆయన గారికి కొంచెం ఒంట్లో బాగోనప్పటికీ కూడా పనులోకి వెళ్తాకి ఇచ్చాడు. ఇప్పటి వరకు గజాలక్క కింద ఎంతో భద్రపరిచాడు. నా బిడ్డ మరి చెన్నై నుండి ఏలూరు అలాగే రాకపోకలందు దేవుడు ఇచ్చాడు. క్షేమంగా తీసుకొస్తున్నాడు, క్షేమంగా తీసుకొస్తున్నాడు. అలాగే నా కుటుంబం ఇంకా రక్షణ పొందాలండి. మా ఆయన గారు ఆలయానికి వచ్చేలాగా ప్రార్థన చేయండి. మా అబ్బాయి, మా కుమార్తె కూడా మారు మనసుకు లేదు. ఆ బిడ్డ కూడా దేవునిలో ఎదగాలని, దేవుని ప్రార్థించుకుంటూ ఉండాలని కోరుకుంటున్నాను. మరి మా మామూలుకి కొద్దిగా అస్వస్థతగా ఉందయ్యా. మరి ఆ బిడ్డ కొరకు మీ అందరూ ప్రార్థన అవసరం కోరుతున్నాను. మీ అందరూ ప్రార్థించగానే బిడ్డకి సంపూర్ణ ఆరోగ్యం ఇవ్వాలని దేవుని ప్రార్థిస్తున్నాను. అలాగే నేను ఆలయంలో అందరి కొరకు ప్రార్థన చేస్తూ ఉండాలని, కాడ వరకు నా శ్వాస ఉన్నంత వరకు దేవుల్లోనే ఉండాలని ఈ యొక్క చిన్న సాక్ష్యం దేవుడికి వందనాలు. అయ్యగారు అమ్మగారు వందనాలు. మీకు కూడా వచ్చిన అందరికీ వందనాలు. మరి నా సాక్ష్యం అంటే దేవుడు ఎంతగానో మీ సంవత్సరం అంతా కాచి కాపాడారు. మరి మన 4 నెలల క్రితం మరి 4 రోజులు మరి దేవుడి సన్నిధికి రాలని స్థితిలో ఉన్నప్పటికీ దేవుడు నేను ఎంతగానో స్వస్థపరిచి మళ్ళా దేవుడి సన్నిధికి నన్ను నడిపించాడు. అలాగే నా భర్త మారాలని, ఇద్దరు బిడ్డలకి మరి జాబు తెల్లబిడ్డకి మరి ట్రైనింగ్కి వెళ్ళాడు. మరి అక్కడ కూడా బిడ్డలకి క్షేమంగా ఉండాలని దేవుడు అందరికీ ప్రార్థన చేస్తున్నాను. అలాగే నా భర్తను కూడా మార్చుకొని నా కుటుంబం అంతా మార్చాలని, నా కుటుంబంలో నేను ఒక్కదాన్ని దేవుడు నమ్ముకున్నాను. అయినప్పుడు దేవుడు నన్ను ఎంతగానో తోడుగా ఉండి నడిపిస్తున్నాడు. అలాగే నేను కుటుంబం అంతా మారాలని సాక్ష్యం దేవుడు దీవించిన కావాలి. అలాగే నా సాక్ష్యం ఏంటంటే ఈ సంవత్సరంలో ఎన్నో మంచి జరిగింది, చెడు జరిగింది. ఎన్నో యాక్సిడెంట్లు జరిగినప్పుడు, ఎన్నో బలహీనతలు వచ్చినప్పుడు దేవుడు అడిగినప్పుడు తండ్రి మేము ఎవరిని ఆశ్రయించలేదు. దేవుడికి మొదలుపెట్టుకున్నప్పుడు దేవుడు మమ్మల్ని ఆశించి మాకు ఇతరమైన స్థితిలో నుంచి మమ్మల్ని క్షణం తెలియకపోవడం, మమ్మల్ని మొదలు కాపాడి యాక్సిడెంట్ల విషయంలో బలహీనత విషయంలో మనం ఒక 10 రోజుల కింద బర్త్డేకి అప్పుడప్పుడు లేకపోతే స్టవ్ లేదు
ఎంతో భయం వేసేది మాకు. కేరళ డ్యూటీలు కలిగితే అక్కడ కూడా నొప్పి వచ్చి అక్కడ కూడా ఎన్నో ఈసీజీలు టెస్టులు చేయించేవారు, కానీ ఏమీ ఉండేది కాదు. కానీ ఆ నొప్పి అలాగే వస్తూ ఉండేది. మాకు ఎంతో భయం. మేము ఇక్కడ ఉండేవారు, ఆయన అక్కడ ఉండేవారు. వచ్చిన దాకా కూడా మా టెన్షన్ అది దేవుడికే తెలియదు, మనుషులకు తెలియదు. కానీ మేము మళ్ళీ మన యాంజియోగ్రామ్ తీయించాం. అన్ని టెస్టులు ఏ టెస్ట్ చేస్తే అన్నీ బాగానే ఉన్నాయి, కానీ ఆయనకి నొప్పి తగ్గలేదు. మరి యాంజియోగ్రామ్ చేసినప్పుడు అప్పుడు ఆ రోజు నేను ఒకే అనుకున్నాను, దేవా ఈ పండుగ రోజుల్లో మమ్మల్ని హాస్పిటల్లో ఉంటాం, మీకు ఇష్టం కాదు కదా, నిజంగా నువ్వు మరాలకించే దేవుడు, నా మరాలకించండి. నేను హాస్పిటల్లో నేను ఎంతో బాధపడేదాన్ని. లోనన్నా నేను బయట ఉన్నాను, కానీ మా మరాలకించి దేవుడు నేను ఉన్నానని నేను ఒకటే అనుకున్నాను. నాడు ఇస్రాయేల్ జనాన్ని నేను తోడుగా ఉన్నానని మీరు వాగ్దానం చేస్తారు దేవా. ఈనాడు మాకు తోడుగా ఉన్నానని మేము అంటున్న స్థితిలో మేము ఉన్నాం దేవా. చేస్తాయా మీరే మాకు సహాయం చేయాలి, మీ అద్భుతం మా పక్షాన్ని జరిగించాలని నేను ప్రార్థన చేసుకునేదాన్ని. దేవుడు మా పక్షాన్ని అద్భుతం చేసి అయ్యగారికి ప్రార్థన, అయ్యగారు ఫోన్ చేసి ప్రార్థన చేసి అయ్యగారు కూడా ప్రార్థన చేశారు. మరి టెస్ట్ చేసినప్పుడు ఏమీ లేదు, అంతా బాగానే ఉందని నార్మల్ గారు ఒప్పుకుంటుందని చెప్పారు. దేవుడికే ఎంతో మేము కృతజ్ఞత కలిగి ఉన్నాము. ఆ క్షణంలో దేవాన్ని చేసిన అద్భుతం ఎంతో సాగిందని మేము అనుకున్నాం. దేవుడు మీకు ఈ సంవత్సరం చేసిన ఈ అద్భుతం కొరకే మీకు కృతజ్ఞత పూర్తి చేసుకున్నాం. అలాగే నా బిడ్డ విషయంలో, నా కుటుంబ విషయంలో, అందరి విషయాల్లో ఆయన మాకు తోడుగా ఉండాలని మీ అందరూ మా గురించి ప్రార్థన చేయమని నా ఈ అలాగే వరలక్ష్మి కుటుంబం అంతా రక్షణ పొందాలని ఆశపడుతున్నప్పుడు నా భర్తకి రక్షణ ఇవ్వండి, రాజేసి రక్షణ ఇవ్వండి. మా అన్నిటికీ వదిలికి కూడా రక్షణ కావాలని అడుగుతున్నాను ప్రోగ్రాం. సుఖమైతే అందరికీ రక్షణ దయచేదని అడుగుతున్నాను ప్రోగ్రాం. తండ్రి మా ఇంటి దగ్గర ఉన్న పవర్ షెడ్ కూడా తీసేయాలని ఎంతో ఆశపడుతున్నాను. అది దేవుడి సుఖమైతే ఆ పవర్ షెడ్ విషయంలో కూడా న్యాయం దయచేయమని అడుగుతున్నాను ప్రోగ్రాం. అది మరి అందరూ కూడా మా కుటుంబం గురించి ప్రయత్నం చేయాలని కోరుకుంటున్నాను. తండ్రి శివసాక్షి చేయాలని బాగా సీరియస్గా ఉంది. మరి టైఫాయిడ్ తర్వాత మరి రక్త చేస్తే అందరూ ప్రయత్నం చేయాలని పంపండి. ఈ పిల్లల మధ్యలో వైరు వెళ్ళాలంటే తిప్పేసి పడచ్చు, అది అలా కంట్రోల్ వస్తే ఎక్కడికి వెళ్ళాలి. జాన్ గురించి వచ్చిన వారు మీరేమో సాక్ష్యాలు చెప్పరా? దేవుడు నమస్కృతాలు. మీ అందరికీ వందనాలు. మనకి 2024 సంవత్సరంలో మా మనవడు పుట్టడం జరిగిందండి. మరి జరిగిన తర్వాత 2025 వచ్చేటప్పటికి ఆరోగ్యం సరిగా లేదు, అది అందరికీ తెలిసిన విషయమే. మరి మనవాడు ఎప్పుడు చెప్పినా సరే వాళ్ళ హాస్పిటల్లో ఉండి ఈ క్షణమే పిల్లోడు ఇదైపోయాడు, ఈ క్షణమే పిల్లోడు ఇదైపోయాడు అని చాలా చెప్పేటప్పటికీ చనిపోయినటువంటి బిడ్డలు కావాలంటే మరి సంఘమంతా గోజాడి సంఘమంతా కూడా మాకు ప్రార్థన చేసి 7 మంగళవారాలు పెట్టి అయ్యగారు ఎంతో శ్రమపడ్డారు. మరి మీ అందరి దయ వల్ల, దేవాది దేవుని కృప వల్ల నా మనవడు సజీవుల లెక్కలో ఉండి సంవత్సరం 2వ సంవత్సరం వచ్చిందండి. తర్వాత మరి నేను ఎక్కడికో బయటకు వెళ్ళి చూడగా మరి వసంత భాలు వంతెన దగ్గర ఎవరో వచ్చి గుర్తేసారని నేను ఏం చెప్తే కింద పడిపోయాను. ఆ రోడ్డు మీద నేను చనిపోయాను అనుకుని ఎంతో మంది ప్రజలు వచ్చారు అక్కడికి. కానీ దేవుడు సజీవులు ఎక్కడో తన సన్నిధిని నిలబెట్టుకున్నాడండి. అనేకమైనటువంటి మార్పులు మా కుటుంబంలో వచ్చినప్పటికీ మరి నా కుమారుడికి ఘనమైన వివాహం దేవుడు జరిగించాడండి ఈ సంవత్సరంలో. మరి ఇవన్నీ కూడా ఆయన కృపయు, ఆయన సమాధానంలో, ఆయన శక్తితో మేము నింపబడి అమ్మాయి గారి కుటుంబాన్ని దేవాది దేవుడు జ్ఞాపకం చేసుకుని మాకును నా కుటుంబాన్ని అంతటికీ తోడు నీడైంది. మమ్మల్ని అందరినీ కూడా కాచి కాపాడేందుకు దేవాది దేవుడికి కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ మరి సంఘంలో ఉన్న ప్రతి బిడ్డకి కూడా దేవుడి పేరు వందనాలు చెప్పుకుంటూ అయ్యగారికి అమ్మగారికి ప్రత్యేకమైన కృతజ్ఞతలు తెలుపుకుంటూ దేవుడి ఇచ్చిన సాక్ష్యాలు దీవించి ఆశీర్వదించుగాక. ప్రతి కుటుంబాన్ని వందనాలు. గడిచిన 25 సంవత్సరం అంతా ఈ లాస్ట్ ఈ రోజు వరకు మమ్మల్ని మా బిడ్డల్ని తన రెక్కగా భద్రపరుచుకుంటూ
దేవుడికి వందనాలు. అలాగే మా మనవరాలకి బలహీనతగా ఉన్నప్పుడు మేము అయ్యగారికి ఫోన్ చేసి, అయ్యగారు మరి ఇలా బాగోలేదు, బిడ్డకి ప్రార్థన చేయమంటే చేస్తారమ్మని బిడ్డ శక్తులు గురించి ప్రార్థన చేశారు అయ్యగారు. అలాగే ఆ బిడ్డకి అవన్నీ వదిలి వెళ్ళిపోయి బిడ్డకి మంచి ఆరోగ్యం వచ్చింది. అలాగే నా మనవరాల కొరకు, నా మనవరాల కొరకు ప్రార్థన చేయమని అడుగుతున్నాను. నా బిడ్డ ఉద్యోగంలో రాకపోకలో ఆయన భద్రపరచాలని ప్రార్థించమని అడుగుతున్నాను. అలాగే అన్ని విషయాల్లో బిడ్డలకు తోడుగా ఉన్నందుకు, నాకు మంచి ఆరోగ్యం ఇచ్చినందుకు నేను ఎన్నోసార్లు పడిపోయి తిరిగి లేచాను. మరి దాన్ని బట్టి దేవునికి వందనాలు. నా పట్ల, నా బిడ్డల పట్ల దేవుడు ఎంతో కృప చూపించారు. మన సంఘం అంతా కూడా ప్రార్థన చేశారు. అయ్యగారు ప్రతి విషయంలో అయ్యగారికి ఫోన్ చేసి ప్రార్థన చేసుకునేవాళ్ళము. అన్ని విషయాల్లో దేవుడు మాకు తోడుగా ఉండి అన్ని విషయాల్లో కాపాడి మళ్ళీ ఒక సంవత్సరంలోకి మేము అడుగు పెట్టండి. దేవుడి ధన్యత ఇచ్చినందుకు వేలాది వందనాలు, స్తోత్రాలు. చిన్న సాక్ష్యం దేవుడు అపారం అక్కడ ఉన్నట్టు మీ దగ్గర మైక్ వస్తుంది. అలాగే సమాధానం కూడా ఉన్నాడు. దేవుడు మనం 2025 సంవత్సరం అంతా కూడా మంచిగా జ్ఞాపకం చేసుకొని మనకి అన్ని విషయాలు కూడా దేవుడు నూతన సంవత్సరం అడుగు పెట్టడానికి ఆయన మందిరానికి తీసుకొచ్చాడు. ఎంత గొప్పదన్నది. అలాగే దేవునికి వందనాలు తెలియజేస్తాం. ఈ దేవుడు చూడని ఎంతో మంది చనిపోయారు, కానీ మనకి దేవుడు మన పట్ల ఉండి, మన కమ్యూనిస్ట్ మన పట్ల ఉంచి మనందరినీ కూడా ఒక చోటకి చేర్చినందుకు దేవుడికి వేలాది వందనాలు తెలియజేస్తున్నాయండి. అలాగే ఈ సంవత్సరం అంతా కూడా మా కుటుంబాన్ని ఎంతో దేవుని కాపాడాడు. అలాగే రాబోయే కాలంలో కూడా దేవుడు కాపుదల ఉండాలి. అమ్మ నాన్న కూడా దేవుడిలోకి వచ్చి రక్షణ పొందుకోవాలని మీరందరూ ప్రార్థన చేయండి. అలాగే మౌని వెంకటేష్ కూడా ఆచార్య గారికి మాకు ఎంతో సర్వీస్ చేస్తారండి. ఆ ఇద్దరు బిడ్డల కోసం కూడా ప్రార్థన చేయండి. మౌని ఎక్కడో దూర ప్రాంతంలో ఉన్నా, గుంటూరు ప్రాంతంలో ఉన్నా సరే ఫోన్ చేయబోతే అవలోకలు పంపిస్తుంది. అలాగే వెంకటేష్ తీసుకురావడం కూడా చేస్తారు. అలాగే ఇద్దరే కాదు, సంఘ బిడ్డలు అందరూ కూడా ఉండాలని మీ అందరికీ కూడా మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఇచ్చిన సాక్షి దేవుడిని మైక్ ముందు పంపించేయండి. ఇంకెవరైనా చెప్పేవాడు ఉన్నారండి? మైక్ తీసుకో. వెంకటేష్ నువ్వు ఎక్కడికి వచ్చాయి? యుగంధర్ ముందుకు వచ్చాయి. మీకు చేస్తుంది కాబట్టి నేను ఏంటంటే గత 24 సంవత్సరంలోని ఇక్కడ 31st రావాలని అనుకున్నాను. అయితే ఆ 12 నెలలు మొత్తం కూడా నాకు ఫేవర్ అండి. సో అప్పుడు నేను ఫ్రూట్ షాప్లో కూడా వెళ్ళలేదు. 24వ తారీఖు 37వ తారీఖు మన శుక్రవారంతో చర్చిలోని అప్పుడు అక్కడికి వెళ్ళాను. ఆ చర్చిలోకి వెళ్ళి వచ్చిన తర్వాత నాకు తెల్లారి మళ్ళీ ఫీవర్ స్టార్ట్ అయిపోయింది. తెల్లారి 1వ తారీఖు మళ్ళీ 25కి ఇక్కడికి వచ్చాను. ఇక్కడ ప్రార్థనలో చూసుకొని మళ్ళీ ఇంటికి వెళ్ళిన తర్వాత మళ్ళీ ఫీవర్ ఎక్కువైపోయింది. ఆ ఫీవర్ ఇంచుమించుగా 16 రోజుల వరకు టైఫాయిడ్ ఫీవర్ అనమాట. నేను చాలా ఇబ్బందులు పడ్డాను. ఆ 16 రోజులు అయిపోయిన తర్వాత జనవరి 31వ తారీఖున నాకు ఫ్రూట్స్ వ్యాపారం కావాలని ఎప్పుడు అదే ప్రార్థన చేసేవాడిని. నాకు మంచి ప్లేస్ కావాలి, ఫ్రూట్స్ పెట్టుకోవడానికి నాకు ఏదైనా స్థలం కావాలని అనుకున్నాను. అయితే దేవుడి దేవుళ్ళు నాకు ఒక ప్లేస్ దొరికింది. 31వ తారీఖున జనవరి 31వ తారీఖున పాస్టర్ గారి చేత నేను పుచ్చకాయల వ్యాపారం స్టార్ట్ చేశాను. అక్కడి నుంచి నేను మన ఈస్టర్ పండుగకి నేను చర్చికి నేను చాలా వరకు చెయ్యాలి, ఏదో ఒకటి చెయ్యాలని అరటిపళ్ళు వెళ్ళి పంపించాను. మళ్ళీ నాకు టైఫాయిడ్ ఫీవర్ మళ్ళీ బాగా ఎక్కువైపోయి అసలు నాకు చాలా ప్రాబ్లం అయిపోయింది. అప్పుడు కూడా ఫీవర్ కూడా విపరీతమైన ఫీవర్. అదే క్షణంలోని దాదాపు 30,000 రూపాయల సరుకు కూడా మొత్తం ఎక్స్పైర్ అయిపోయింది. తర్వాత మళ్ళీ దాన్ని కోరుకొని మళ్ళీ షాప్ సరి చేసుకొని మళ్ళీ పట్టేటప్పటికి మళ్ళీ వర్షం పడి మళ్ళీ సరుకు తెస్తే మళ్ళీ అది పాడైపోయింది. కానీ ఈ ఎన్ని ఇబ్బందులు ఉన్నా కూడా ఇల్లు మారాలని ప్రతి ఒక్కరు అంటున్నారు. సరే ఇల్లు మారితే ఎలా ఉంటుందని చెప్పి అప్పటికి మా అమ్మ పరిస్థితి కూడా షుగర్ ఎక్కువగా ఉంటుంది. అక్క దగ్గర ఉంటే బాగుంటుంది అని చెప్పి మా అక్క దగ్గరికి రైతుల్లోని పక్కనే ఇల్లు తీసుకుని ఉన్నాం.
అయితే మా అమ్మకి ఎప్పుడు కూడా షుగర్ డౌన్ అయిపోయి చాలా ప్రాబ్లం అవుతుంది. ప్రతిసారి చర్చికి తీసుకొద్దాం అనుకునే టయానికి ఆవిడకి మొత్తం షుగర్ డౌన్ అయిపోవడం చాలా ఇదైపోయేది. మా బావగారు పక్కన ఉండడం వల్ల, మా సిస్టర్ పక్కన ఉండడం వల్ల ఎప్పటికప్పుడు కంట్రోల్ చేసుకుంటూనే వచ్చేవారు. అలాగా ఇప్పుడు 3 ట్రిప్పులు జరిగింది అక్కడ. అదే ఇక్కడ ఉంటే మాత్రం నేను చాలా ఇబ్బంది పడేవాడిని. అక్కడికి తీసుకెళ్ళడం వల్ల మా అమ్మకి చాలా వరకు సేవ చేశారు. మరి నా షాప్లో అయితే చాలాసార్లు దొంగతనాలు జరిగాయి. ఎందుకంటే సరుకు పోయేది, చాలా సరుకు ఉల్లిపాయలు కానీ, బొబ్బాసికాయలు కానీ, పుచ్చకాయలు కానీ తెగపోయేవి. కానీ దేవుడి మీద భారం వేసి వచ్చేసేవాడిని. తర్వాత వాచ్మెన్ పెట్టాను. తర్వాత వాచ్మెన్ ఒకరోజు మానేసేటప్పటికి మళ్ళీ సరిగిపోయేది. అలాగే నేను చాలా ఇబ్బంది పడ్డాను. దేవుడి దేవల ఈ అవసరం ఈ జనవరి 30 దాటిన తర్వాత మళ్ళీ నా సొంత ఇంటికి వెళ్ళిపోవాలనుకుంటున్నాను. ఈ చర్చ దేవుడు చెబుతున్నాను. చెప్పు యాక్చువల్లీ ఈ యొక్క ఇదే సమయంలో పాత లాస్ట్ ఇయర్ ఇదే టైంలో ఎగ్జామ్స్ రాసా ఉన్నాను. క్వశ్చన్ బుల్లో ఉంది నాకు. అంటే లైక్ ఏం జాబ్ లేదు, ఏం లేదు, క్వాలిఫికేషన్ అయితే ఉంది. అలా క్వశ్చన్ బుల్లో ఉంది. ఏం చేయాలి అర్థం కాని స్టేజ్లో ఉన్నాను. ఇంకా దేవుడు నాకు అంటే నేను సాక్ష్యం చెప్పుకున్నా ఆ రోజు. ఈ సాక్ష్యం చెప్పిన తర్వాత నెలకి నాకు దేవుడి దగ్గర నాకు జాబ్ వచ్చిందని నేను చెప్పుకున్నాను. అలాగే జాబ్ కూడా వచ్చింది. అంటే ఎలా వచ్చిందంటే మా ఇన్స్టిట్యూట్లో చాలా మంది జనం ఉంటే దేవుడి కృప వల్ల నా అక్కడికి ఫస్ట్ వచ్చింది. అది నా టాలెంట్ ఏం కాదు, దేవుడి కృప వల్ల వచ్చింది. ఇంకా నాకు వచ్చి మళ్ళీ 6 monthsలో నాకు ప్రమోషన్ కూడా వచ్చింది. దేవుడి కృప వల్ల నేను ఎంతో సంతోషంగా ఉన్నాను. మా అన్నింటిలో గొప్ప విషయం నా తల్లిదండ్రులకు నేను ఎంతో సహాయపడుతున్నాను. అది నాకు ఇంకా సంతోషంగా ఉంది. వచ్చే సంవత్సరం ఇంకా గొప్ప సాక్ష్యం చెప్పాలని ఆశపడుతున్నాను. చెప్పాను కూడా ఈ సాక్ష్యం ఆంటీ గారు దేవుని నామానికి వందనాలు. అయ్యగారికి అందరికీ నా ప్రభుత్వం వందనాలు. ఇప్పుడు వచ్చి సంఘబిడ్డలందరికీ నా వందనాలు. మన సాక్ష్యం ఏంటంటే దేవుడు మరి పోయిన సంవత్సరం నుండి ఈ సంవత్సరం వరకు ఆయన రెక్కల కింద ఆయన భద్రపరిచి తండ్రి మరి ఆయన ఎంతో మరి నా పరిస్థితి మీ అందరికీ తెలుసు. ఎన్నోసార్లు నేను చాలా బలహీనమైనప్పటికీ కూడా తండ్రి నన్ను కాపాడుతూ అనేక మార్లు నేను మరణపడిపోయాను. చాలా ఇబ్బందులు, ఒకటి కాదు ఎన్నో ఇబ్బందులు. ఒకరికి చెప్పుకోలేను, రాని నా మనసులో రాసుకోలేదు. దేవుడికే చెప్పుకునేదాన్ని ప్రతి విషయం కూడా. ఆయన నన్ను ఎన్నో శ్రమ నుండి, ఎన్నో ఇబ్బందుల నుండి, బాధ నుండి తప్పించాడు. మరి జనవరి 2024 నుంచి 25 సంవత్సరం వరకు ఆఖరి నెల వరకు కూడా, ఆఖరి రోజు కూడా తండ్రి ఆయన కృపలో నిలబెట్టాడు. ఈ మధ్యకాలంలో అయితే చాలా నేను ఇబ్బందులు పడ్డాను. మరి 2 జబ్బులు కూడా అరిగినాయి. ఏ పనికి వెళ్ళకూడదు, చెయ్యొద్దు అన్నారు. ఏ పనికి వెళ్ళకపోతే మా ఇంట్లో గడవడం కష్టం, నేనే కష్టపడాలి, మా ఇల్లు వెళ్ళాలి. దేవుడు నాకు భారం వేసి చిన్న చిన్న పనులు నేను చేసుకుంటున్నాను. అది చేసినప్పుడల్లా బలహీనతగానే ఉంటుంది. అయినా దేవుడి నామంలో ప్రార్థించుకొని టాబ్లెట్ వేసుకొని మరి నేను అలా జీవిస్తున్నాను. దేవుడి కృపల్లో నిలబడ్డాను. మరి ఇంకా సంవత్సరం మొదలుకొని నూతన సంవత్సరం అడుగు పెడుతున్న ఆయన కృప, ఆయన దయ నా కుటుంబం మీద, నా మీద ఉంచాలని. దేవుడికి ఏమి ఇచ్చినా నేను రుణం తీర్చలేను. అలాగే పాస్టర్ గారు మా అయ్యగారు ఇక్కడ లేకపోతే మనం ఏ రీతిలో నడిచి ఇవ్వడం నాకైతే తెలియదు. లోకం చూస్తే అది భయంకరంగా ఉంది. మరి దైదాసుని బట్టి దేవుడు మమ్మల్ని ఎంతగానో ప్రేమించి అయ్యగారిని ఇక్కడ నిలిపి ఆయన రాజ్యానికి మమ్మల్ని వారసులుగా నిలబెట్టినందుకు వేలాడిస్తుంటుంది. మరి దేవుడు తెలుసుకోలేకపోతే ఇప్పుడు ఎంతో మంది కాలం చేశారు. వాళ్ళందరి మీద మరి దేవుడు మమ్మల్ని నిలిచినట్టే కదా. దేవుడికి ఏమి ఇచ్చినా నా రుణం తీర్చలేదు నేను. అలాగే నా చిన్నబిడ్డకు కూడా ఇంటికాని చేసి ఆ పిల్ల బాధ్యత కూడా నేను నెరవేర్చాలి. దేవుడు ఆయుష్ ఇచ్చి, ఆరోగ్యం ఇచ్చి ఆ బిడ్డ కూడా సరైన సమయంలో తీసుకొచ్చి కరమైన పరిశుద్ధమైన వివాహం జరిగించాలి. అంతకంటే ముందు రక్షణ వైద్యులు బిడ్డలు ఇవ్వాలని ఆ పెద్ద బిడ్డ కొరకు నా కుటుంబం కొరకు అనుదిన ప్రాంతంలో జ్ఞాపకం చేసుకొని మీ అందరినీ వేడుకుంటూ మంచిది సాక్ష్యం దేవుడు
దీవించుగాక. ఆమేన్. సాక్ష్యాలు గురించబడతాయి.